ఎంత తీసుకుంటున్నారు ఎకరానికి? 300. ఎన్ని ట్యాంకీలు పడుతుంది? ఎకరానికి? ఎకరానికి ఒక ట్యాంకీ సరిపోతుందా? ఓకే. ఇదేసి ఎన్ని నెలలు అవుతుందండి పొగాకు? ఎన్ని రోజులు పంట ఇది? 3 నెలలు పంట. అంటే 20 రోజులు కానీ నెల కానీ పంట 3 నెలలు. ఇది నెల రోజులు పంట పొగాకు. ఇది ఎన్నోసారి పిచికారీ చేస్తున్నారు ముందు? రెండోసారా? ఇప్పుడు లద్దె పురుగు ఎక్కువగా ఉందా బాగా? చూడండి, లద్దె పురుగు ఎక్కువగా ఉండి ఆకుల్ని ఈ విధంగా తినేస్తుంది అన్నమాట. దీనికి డ్రోన్ సహాయంతో మందు పిచికారీ చేస్తున్నారు, చూద్దాం మనం. దీనికి మెగాస్టార్ అనే మందు పిచికారీ చేస్తున్నారు. ఈ చేను మనకి ఇంకోలు మండలం కొనికి నుంచి దుద్దుకూరు వెళ్ళే రహదారి వెంటనే ఉందన్నమాట. ఇది నెల రోజు పైరు పొగాకు. డ్రోన్కి బ్యాటరీ చేంజ్ చేస్తున్నారు. ఛార్జ్ చేసిన బ్యాటరీని అమర్స్తున్నారు అన్నమాట. ఇప్పుడే బ్యాటరీ అమర్చారు. ఆపరేట్ చేస్తున్నారు, చూద్దాం. చూస్తున్నారుగా ఏ విధంగా మందు పిచికారీ చేస్తుందో డ్రోన్ సహాయంతో. ఇక్కడ రిమోట్ సహాయంతో డ్రోన్ని ఆపరేట్ చేస్తున్నారు అన్నమాట. ఇవి వాటికి ఉపయోగించే బ్యాటరీలు.
ఎకరం ఎంతసేపు పడుతుందండి? 4 నిమిషాల నుంచి 5 నిమిషాలు అంతే. 5 మినిట్స్లో ఒక ఎకరం కంప్లీట్ అయిపోతుంది అనమాట. డ్రోన్ కాస్ట్ ఎంత? డ్రోన్ కాస్ట్ వచ్చేసి మొత్తం మాకు ఇస్కో కంపెనీ తరపున వచ్చింది. ఓకే. మొత్తం ప్యాకేజ్ 15 lakhs అది. మేము ఇస్కో నానో యూరియా, నానో డిఏపి అనేది ప్రొడక్ట్స్ వాడుతుంటాం. ఓకే. ఆ ప్రొడక్ట్స్ వాడాలి. రైతు తెచ్చుకున్న ముందు కాదని మా ప్రొడక్ట్స్. ఓకే ఓకే. ఆ ప్రొడక్ట్స్ వాడితేనే డ్రోన్ సబ్సిడీకి 300కి వేస్తున్నారు ఎకరానికి. అవును. ఓకే. అదే మనం ట్యాంకుల ప్రకారం వేయాలంటే ట్యాంకీకి 50 రూపీస్ తీసుకుంటున్నారు, 50 రూపాయలు. ఇది రైతులు అక్కడ అవును, గన్ పంప్ ఇది వాటర్. ఇది అవును. ముందు 100 లీటర్లతో వేసే ముందు మనం 10 లీటర్లు ఇంకా తక్కువ చేసేసుకుంటాం. అవునవును. దాని ద్వారా ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. పనితనం కూడా బాగుంటుంది, బాగా వస్తుంది, బాగా పడుతుంది, మందు కూడా బాగా పడుతుంది. గన్లు అయితే ఎన్ని గన్స్ వేస్తున్నారు ఎకరానికి? ఎకరానికి వచ్చేసి 7-8 గన్లు వేస్తారు. ఇది వచ్చేసి దాదాపు తోటి 10 లీటర్ల నీళ్ళతోటి 200 లీటర్లతో వేసే నీళ్ళది 10 లీటర్లతో అయిపోతుంది. అవును. దానికి 2 మనుషులు కావాలి, 2 కూలి ఇవ్వాలి, ఖర్చు ఎక్కువ రైతుకి. అవును. డైలీ ఎన్ని ఎకరాలు వేస్తున్నారండి? డైలీ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? 10 నుంచి 15 ఎకరాలు. ఓకే. పెద్ద పొలాలు అయితే 25 ఎకరాలు. చూస్తున్నారు కదా డ్రోన్తో పని ఎంత సులభతరమైందో. రైతులు కూడా టెక్నాలజీ వాడుతున్నారు. పెద్ద పొలం అయితే బిట్స్ అయితే ఒక 20 నుంచి 25 ఎకర్స్ వేస్తున్నారంట. ఇప్పుడు ట్యాంక్లో మొత్తం అయిపోయింది, మళ్ళీ ఫిల్ చేస్తున్నారు అనమాట. మీ పేరండి? వెంకట సుబ్బారావు గారు. ఏ ఊరు? గుద్దుగురేనా? చుట్టుపక్కల ఏ గ్రామాలు వెళ్ళేస్తున్నారు? ఉప్పుగుండూరు, రావినూతల, పమిడిపాడు, కొనికి, దుద్దుకూరు, ఇంకోళ్ళు. చూస్తున్నారు కదా మందు వేయటం ఎంత సులభతరమైందో. చాలా ఈజీగా పిచికారీ చేస్తున్నారు. ఒక 5 మినిట్స్లోనే ఒక ఎకరం కంప్లీట్ చేస్తున్నారు. ఖర్చు తక్కువలో రైతులకి మందు స్ప్రే కూడా చాలా బాగా పడుతుంది. ఈవెన్గా మొక్కలన్నీ తడుస్తున్నాయి. రైతులు కూడా టెక్నాలజీ వాడాలి, వాడితేనే మనకి ఈజీగా పని అయిపోతుంది. ఖర్చు తక్కువలో ఇప్పుడున్న పెట్టుబడులు పెరిగిపోయినాయి, కవుళ్ళు పెరిగిపోయినాయి, మందుల రేట్లు పెరిగిపోయినాయి, దిగుబడులు తగ్గినాయి, పంట రేట్లు తగ్గినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట తీసే సులభతరమైన మార్గాలను ఎంచుకోవడంలో మనం ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళిపోతే చాలా బాగుంటుందని రైతులు తెలియజేస్తున్నారు. లద్దె పురుగు ఎక్కువగా ఉందంట. అది ఉండటం వల్ల చూసారా ఆకులు ఏ విధంగా తినేసిందో. రైతుకి నష్టమే. ఈ ఆకులు ఉంటేనే రైతుకి ఉపయోగం. ఆకులు ఈ విధంగా తినేస్తే దిగుబడి తగ్గిపోతుంది, పంటకి పెట్టిన పెట్టుబడి కూడా రావటం కష్టమే. చూసారు కదా ఈరోజు వీడియో.
నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. రైతు రాజుగా నిలబెట్టాలి, రైతు రాజు అవ్వాలి, రైతు 10 మందికి అన్నం పెట్టాలి. ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ పేరండి? ముప్పాల బాలకృష్ణ. దుద్దుకూరు. ఎన్ని ఎకరాలండి ఇది? 6 ఎకరాలు. ఎంత టైంలో అయిపోయింది మనకి స్ప్రే? 1 అవర్లో చేను అంతా కంప్లీట్ అవుతుంది. అదే మనం గన్నుతో వేయాలంటే మధ్యాహ్నం దాకా పడుతుంది. 2-3 మనుషులు కావాలి, వాటర్ ఎక్కువ కావాలి, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కదా. ఈ డ్రోన్ వల్ల మీకు ఉపయోగం ఏమంటారా? పురుగు ఏది ఎక్కువ ఉందండి చేలో? పచ్చ పురుగు, లద్దె పురుగు ఎక్కువగా ఉంది. ఇఫ్కో కంపెనీ వాళ్ళే వాడుతున్నారా? ఓకే. దిగుబడి ఎలా వచ్చిందండి లాస్ట్ టైము? 20 వచ్చింది. ఎకరానికి 20 క్వింటాలు వచ్చింది. ఏ రేటుకి అమ్మారండి? 12 నుంచి 15. ఈ సంవత్సరం పొగాకు విస్తీర్ణం చాలా పెరిగిందని అనుకుంటున్నారు. చాలా పెరిగింది. మిర్చి తగ్గడానికి కారణం ఏమంటారు? నల్లి ప్రాబ్లం. వైరస్ ఎక్కువగా ఉండటం వల్ల, దిగుబడి తగ్గటం వల్ల ఈ సంవత్సరం ఎంత రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సుమారుగా మనం అంచనా అంటే 10-12 వేల దాకా ఉండొచ్చు అనుకుంటున్నారు. దిగుబడి ప్రస్తుతానికైతే పర్వాలేదు. వాతావరణం కూడా అనుకూలంగానే ఉంది. వేసినాక జల్లు పట్టడం ఇప్పుడు బలం కూడా పట్టించి పొలానికి ఎట్లా ముందు. ఓకే అండి, మంచిది. ఉంటానండి.